Hi friends, welcome to Tech Tutorials in Telugu by Teja. In this channel, we are going to learn about Linux, Windows, VMware and cloud computing platforms. Please do support by subscribing. Now, let's get into today's topic. Hi friends, in this video let us see how to backup and restore group policy objects. Simple friends, group policy objects ని ఎలా బ్యాకప్ తీసుకోవాలి, ఇన్ కేస్ ఏదైనా మిస్కాన్ఫ్లిక్ట్ అయింది, పాలసీలో ఏదైనా చేంజెస్ చేసిన తర్వాత ఏదైనా కాన్ఫ్లిక్ట్ జరిగింది, లేకపోతే సమ్ రిజిస్ట్రీ కరప్ట్స్ అవుతున్నాయి, లేకపోతే సింక్ అవ్వట్లేదు సరిగ్గా. సో అలాంటప్పుడు గ్రూప్ పాలసీలో ఏదైనా చేంజెస్ చేసేప్పుడు గ్రూప్ పాలసీ బ్యాకప్ ఎలా తీసుకోవాలి అండ్ హౌ టు రీస్టోర్ దెమ్ అనేది ఈరోజు వీడియోలో చూద్దాము. ఫర్ దిస్ వీ నీడ్ ఒక సర్వర్ కావాలి, యాజ్ వెల్ యాజ్ ఒక క్లయింట్ మిషన్ కావాలి. ఈ ల్యాబ్ లో మనకి ఏమేమి యూస్ చేస్తున్నాం వాటి యొక్క డీటెయిల్స్ ఇక్కడ నేను మెన్షన్ చేశాను. కెన్ సీ లెట్స్ గో టు లాగిన్ టు ద ప్రైమరీ డొమైన్ కంట్రోలర్. లాగిన్ అవుదాం ఫస్ట్లీ. See, I have logged into the domain controller with admin. As a admin, you can see domain admin తో లాగిన్ అయ్యాను. You can check the IP as well. See, 29.200 is my domain controller IP address. Firstly, group policy management open చేయండి. If you expand it, forest expand చేసి, if you expand the sites, expand the domains, expand our domain teslagroup.co.in. ఇక్కడ మీకు డిఫాల్ట్గా ఒక గ్రూప్ పాలసీ ఆబ్జెక్ట్స్ అని ఇక్కడ మీకు ఫోల్డర్ టైప్లో కనిపిస్తుందండి. యూ కెన్ సీ హియర్ రైట్. ఏ డొమైన్ కంట్రోలర్ అయినా ఇది డిఫాల్ట్గా ఉంటుంది. మీరు ఎక్కడ పాలసీ క్రియేట్ చేసిన, ఫర్ ఎగ్జాంపుల్ ఏఓయు అండర్లో పాలసీ క్రియేట్ చేస్తుందా, అది బై డిఫాల్ట్ నేమింగ్ కన్వెన్షన్తో మీ దగ్గర 100 పాలసీస్ ఉంటే ఆ 100 పాలసీస్ కూడా దీని కింద లిస్ట్ అయి ఉంటాయి. So this is the default store in which all the group policy objects will be stored over here. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీది ఏదైనా ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ ఉంటే మీరు చెక్ చేసుకోండి, గ్రూప్ పాలసీ ఆబ్జెక్ట్స్ కింద ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా స్పెసిఫిక్ ఓయూ మీద క్లిక్ చేశారనుకోండి, ఆ స్పెసిఫిక్ ఓయూ లేకపోతే ఆ డొమైన్కి ఏ పాలసీ అప్లై ఉన్నాయి వరకు ఇక్కడ కనబడతాయి. బట్ వెన్ యూ కమ్ టు గ్రూప్ పాలసీ ఆబ్జెక్ట్స్, మీ పర్టికులర్ డొమైన్ మీద ఎటువంటి పాలసీస్ అప్లై ఉన్నాయి, అన్ని పాలసీ సైట్స్ మీద కానీ, ఓయూస్ మీద కానీ, డొమైన్స్ మీద కానీ ఎక్కడ అప్లై అయిన పాలసీ అయినా సరే ఇక్కడ లిస్ట్ అయి ఉంటుంది. ఓకే, సి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా చేంజెస్ చేద్దాం అనుకున్నారు పాలసీకి, ఈ పాలసీలో లైక్ మ్యాప్ డ్రైవ్ పాలసీలో చేంజెస్ చేద్దాం అనుకున్నారు. అలాంటి టైంలో మీరు బ్యాకప్ తీసుకోవాలనుకున్నారు. సి బ్యాకప్ ఎలా తీసుకోవాలంటే, రైట్ క్లిక్ ఆన్ దిస్ గ్రూప్ పాలసీ ఆబ్జెక్ట్స్, బ్యాకప్ ఆల్. ఇక్కడ మీరు లొకేషన్ ఇవ్వాలండి, మీరు ఎక్కడికి బ్యాకప్ తీసుకుందాం అనుకుంటున్నారో అని అడుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను నా సర్వర్లో ప్రెసెంట్ సి డ్రైవ్లో నాకు బ్యాకప్ అని ఏం ఫోల్డర్ లేదు. ఐ విల్ క్రియేట్ ఏ ఫోల్డర్ కాల్డ్ బ్యాకప్. ఓకే, నేను ఇక్కడ ఫోల్డర్ ఒకటి క్రియేట్ చేశాను. క్లోజ్ దిస్. ఈ లొకేషన్స్ దగ్గర బ్రౌజ్ చేసి, సో ఐ విల్ గివ్ ద సి డ్రైవ్ పాత్. గో టు దిస్, లెట్స్ చూస్ ద సి డ్రైవ్ ఓవర్ హియర్. యా, గో టు సి అండ్ చూస్ బ్యాకప్. సో నా బ్యాకప్ అనేది సి డ్రైవ్లో బ్యాకప్ అనే ఫోల్డర్లోకి అవ్వాలి అని చెప్పి నేను స్పెసిఫై చేశాను. యూ క్యాన్ రైట్ డౌన్, సి లైక్ బిఫోర్ మేకింగ్ చేంజెస్ ఆర్ఎల్స్ ఈ రోజు డేట్తో, లేకపోతే ఏదో ఒకటి మన డిస్క్రిప్షన్లో, లేకపోతే మీకు టికెట్ ఉంటే టికెట్ నెంబర్, ఈ డీటెయిల్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. ఓకే, క్లిక్ బ్యాకప్. మీ దగ్గర ఎటువంటి పాలసీస్, ఎన్ని పాలసీస్ ఉన్నాయో ఆ పాలసీస్ సంబంధించిన అన్నీ కూడా ఇక్కడ బ్యాకప్ అయిపోతాయి. చూస్తారా, టోటల్ మీ దగ్గర 3 గ్రూప్ పాలసీస్ ఉన్నాయి, ఆ 3 కూడా కంప్లీట్గా బ్యాకప్ అయినాయి అని చెప్పి. ఇన్ కేస్ ఇక్కడ మీకు ఏదైనా ఫెయిల్యూర్ అయితే ఆ పర్టికులర్ ఏదైతే ఫెయిల్యూర్ అయిందో ఆ ఫెయిల్యూర్ కూడా కనబడుతుంది. క్లిక్ క్లోజ్ ఓవర్ హియర్. ఓకే, బ్యాకప్ తీసుకున్నారు. మీరు ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక టికెట్ వచ్చింది, ఆ టికెట్ పర్ఫామ్ చేయాలి. బిఫోర్ దట్ ఎక్కడైతే బ్యాకప్ అయిందో ఆ పర్టికులర్ లొకేషన్కి వెళ్ళి సి డ్రైవ్ బ్యాకప్. యూ కెన్ సి మీ దగ్గర ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, 3 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇక్కడ చూసారా, మీకు 3 ఆబ్జెక్ట్స్ కూడా ఇక్కడ ఇలా డిస్ప్లే అవుతాయండి. దట్స్ హౌ ద బ్యాకప్ లొకేషన్లోకి వెళ్తే మీకు బ్యాకప్ అయిన ఆబ్జెక్ట్స్ అన్ని కూడా మీకు ఇక్కడ చూడొచ్చు. ఓకే, ఆఫ్టర్ దట్ మీరు టికెట్లో సంథింగ్ యూ గాట్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ మ్యాప్ డ్రైవర్స్ అనే పాలసీని చేంజ్ చేయండి అని ఉంది. సరే, లెట్స్ ఎడిట్. లెట్స్ గో టు ప్రిఫరెన్సెస్, విండోస్ సెట్టింగ్స్, మ్యాప్ డ్రైవ్స్, డ్రైవ్ మ్యాప్స్. ఇక్కడ ఆల్రెడీ ఎస్ అటాచ్ అయి ఉంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో మ్యాప్ డ్రైవ్ చేస్తున్నాను. క్రియేట్, ఇక్కడ లొకేషన్ వచ్చి DC/shares అని ఇలా ఇచ్చాను, షేర్ అని.
యూజ్ డ్రైవ్ లెటర్ జే అని చెప్పి జస్ట్ అప్లై ఓకే క్లిక్ చేసేసాను. ప్రీవియస్లీ ఎస్ ఉంది, ఇప్పుడు నేను జే క్రియేట్ చేశాను, అప్లై చేసి ఓకే క్లిక్ చేశాను. బట్ ఇది నేనైతే చేంజెస్ చేశానో అది కరప్టెడ్. ఫర్ ఎగ్జాంపుల్ థింక్ లైక్ దట్. ఈ పాలసీలో నేను ఏదైతే చేంజెస్ చేశానో అది కరప్ట్ అయిపోయింది, లేకపోతే ఏదైతే కాన్ఫిగరేషన్ నేను ఏదైతే చేశానో అది రాంగ్ అనుకోండి. అటువంటి టైంలో ఏం చేస్తారంటే ఈ మ్యాప్ డ్రైవ్స్ని మళ్ళీ మీరు బ్యాక్ రీస్టోర్ చేసుకోవాలంటే ఎలా చేసుకోవచ్చు? జస్ట్ రైట్ క్లిక్ ఆన్ దిస్, మేనేజ్ బ్యాకప్స్. ఇక్కడ మీకు బ్యాకప్స్లో చూడండి, మ్యాప్ డ్రైవ్స్ అనేది ఎక్కడెక్కడ బ్యాకప్ అయింది? 7th రోజు, అంటే February 7th సో టైం అప్పుడు బ్యాకప్ తీసుకున్నాము అని ఇక్కడ మీకు లొకేషన్ టైం స్టాంప్తో సహా ఉంటుంది. సో మీరు చేంజెస్ చేయక ముందు ఏదైతే బ్యాకప్ అవైలబుల్ ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకుని జస్ట్ రీస్టోర్ అని క్లిక్ చేస్తే, డూ యూ వాంట్ టు రీస్టోర్ ద సెలెక్టెడ్ బ్యాకప్? ఎస్, ఐ వాంట్ టు రీస్టోర్ వాజ్ సక్సెస్ఫుల్, క్లిక్ ఓకే అండ్ క్లిక్ క్లోజ్. ఇప్పుడు మనం మళ్ళీ వెళ్ళి చెక్ చేద్దాము, మనం ఏదైతే చేంజెస్ చేసామో ఆ చేంజెస్ ఉన్నాయా లేకపోతే వైప్ అవుట్ అయినాయి అనేది చూద్దామండి. విండోస్ సెట్టింగ్స్, మ్యాప్ డ్రైవ్స్. యూ కెన్ సీ నేను ప్రీవియస్లో ఏం చేశాను, కాన్ఫిగరేషన్ చేంజెస్ చేశాను. బట్ నేను ఎప్పుడైతే బ్యాకప్ నుంచి రీస్టోర్ చేసుకున్నానో నేను ఏదైతే కాన్ఫిగరేషన్ చేంజెస్ చేశానో అవన్నీ రోల్ బ్యాక్ అయిపోయినాయి. దట్స్ హౌ వి బ్యాకప్ ద థింగ్స్. ఇది స్టెప్ 1 అండి. స్టెప్ 2, మనం ఆల్ బ్యాకప్స్ ఎలా తీసుకోవాలో చూసాం ఎట్ ఎ టైం. బట్ ఇది స్టెప్ 1. బట్ ఇండివిజువల్ ఒకటే పాలసీ మీద చేంజెస్ చేస్తున్నాము, ఆ పాలసీ ఒకటే బ్యాకప్ తీసుకోవాలి. ఓకే, ఇండివిజువల్ జీపీఓ బ్యాకప్. సేమ్ సింపుల్ అండి. గో టు ద సర్వర్ అగైన్. ఐ వాంట్ టు బ్యాకప్ దిస్ మ్యాప్ డ్రైవ్స్ అగైన్. దాన్ని రైట్ క్లిక్ చేసి బ్యాకప్ అని క్లిక్ చేసి, ప్రీవియస్లీ నేను ఎక్కడ క్లిక్ చేశాను, గ్రూప్ పాలసీ ఆబ్జెక్ట్స్ మీద క్లిక్ చేశాను. బట్ నేను ప్రెసెంట్ ఒక ఇండివిజువల్ ఆబ్జెక్ట్ మీద మ్యాప్ డ్రైవ్స్ అనే దాని మీద క్లిక్ చేసి బ్యాకప్ అని క్లిక్ చేసి, సేమ్ బ్యాకప్ లొకేషన్ సేమ్, డిస్క్రిప్షన్లో చేంజ్ చేస్తున్నాను, బిఫోర్ చేంజెస్. క్లిక్ బ్యాకప్. ఓకే, క్లిక్ ఓకే. బ్యాకప్ తీసేసుకున్నాము, వెల్ అండ్ గుడ్. నేను తీసుకున్న బ్యాకప్కి మళ్ళీ ఏదో చేంజెస్ చేసి నేను రీస్టోర్ చేసుకుందాం అనుకుంటున్నప్పుడు ఏం చేస్తాను, రైట్ క్లిక్ ఆన్ ఇట్, రైట్ క్లిక్ ఓవర్ హియర్, మేనేజ్ బ్యాకప్స్. ప్రీవియస్లీ మనకి 3 ఉన్నాయి, బట్ ఇప్పుడు 4th కనబడుతుంది చూడండి. బిఫోర్ చేంజెస్ అని ఏదైతే ఇండివిజువల్ బ్యాకప్ తీసుకున్నామో, అంటే ఒకటే పాలసీ మీద మీకు 2 బ్యాకప్స్ కనబడుతున్నాయి. మ్యాప్ డ్రైవ్స్ మీద చూడండి 2 బ్యాకప్స్ కనబడుతున్నాయి, ఇదొక బ్యాకప్, ఇదొక బ్యాకప్. మీకు ఇలా మల్టిపుల్ బ్యాకప్స్ ఉన్నప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేస్తారంటే, యూ కెన్ చూస్ దిస్ ఆప్షన్, షో ఓన్లీ ద లేటెస్ట్ వర్షన్ ఆఫ్ ఈచ్ జీపీఓ. సో ఇక్కడ చూడండి, మనం లేటెస్ట్గా తీసుకున్న బ్యాకప్ ఉంటుంది, దానికి ప్రీవియస్ ఉన్నాయని కూడా హైడ్ అయిపోతాయి. ఇఫ్ యూ వాంట్ టు రోల్ బ్యాక్ టు ద లేటెస్ట్ వన్, జస్ట్ క్లిక్ అండ్ రీస్టోర్, దట్స్ ఇట్, సింపుల్. ఓకే, బట్ గ్రూప్ పాలసీ మీద ఏమైనా చేంజెస్ చేసేటప్పుడు ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో ఇలా బ్యాకప్ తీసుకోవడం అనేది చాలా సేఫ్ అండి. ఓకే, ఇట్స్ మోస్ట్ ఆఫ్ రియల్ టైంలో మీకు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చెప్పొచ్చు. మీకు వీక్లీ టాస్క్లో ఇది ఒక టాస్క్ యాడ్ చేసుకుని, నేను జీపీఓ బ్యాకప్స్ వీక్లీ తీసుకుంటామో అది నేను మానిటర్ చేసి, లైక్ రిటెన్షన్ పీరియడ్ ఏదైతే ఎక్సీడ్ అయిపోయినాయో ఆ బ్యాకప్స్ అన్ని నేను మాన్యువల్గా డిలీట్ చేస్తున్నాను అని చెప్పేసుకోవచ్చు అండి. ఓకే, ఇట్స్ వన్ ఆఫ్ ద ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలా కూడా యూజ్ అవుతుంది. స్టెప్ 2 అయిపోయింది. లైక్ ఇట్స్ నాట్ స్టెప్స్ యాక్చువల్లీ, ఇది డిఫరెంట్ యాజ్ వెల్ యాజ్ దిస్ ఈస్ డిఫరెంట్. టైప్ 1 టైప్ 2 అని పెట్టుకుందాం, ఇట్ విల్ బి మోర్ ఫెమిలియర్. లైక్ టైప్ 1లో ఆల్ బ్యాకప్స్ తీసుకున్నాము, టైప్ 2లో ఇండివిజువల్ బ్యాకప్, టైప్ 3లో పవర్ షెల్ యూస్ చేసి బ్యాకప్ యూజింగ్ పవర్ షెల్, GPO బ్యాకప్ యూజింగ్ పవర్ షెల్. ఓకే, లెట్స్ సీ హౌ. సేమ్ సర్వర్లోకి లాగిన్ అయ్యాము, క్లోజ్ దిస్ విజార్డ్, ఓపెన్ పవర్ షెల్. You can run as administrator, anything is okay, but you have to type a command, backup. Okay, back backup hyphen GPO. Yeah,
బ్యాకప్ హైఫన్ అని క్లిక్ చేయగానే మీరు ట్యాబ్ అని క్లిక్ చేసినా సరే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. స్పేస్ హైఫన్ అన్ని బ్యాకప్, ఆల్ బ్యాకప్ తీసుకుందాం కాబట్టి ఆల్ హైఫన్ పాత్. మనం పాత్ ప్రీవియస్లీ ఏం చూస్ చేసుకున్నాము, సి డ్రైవ్లో బ్యాకప్ అనే ఫోల్డర్లోకి. లెట్స్ కాపీ ఇన్ టు ద సేమ్ వన్, సి కోలన్ బ్యాకప్ కోలన్ క్లోజ్, యాజ్ వెల్ యాజ్ కామెంట్ యాడ్ చేయండి. ఇక్కడ కామెంట్ ఏంటి, బ్యాక్ GPU బ్యాకప్ యూజింగ్ పవర్ షెల్. ఎస్, క్లిక్ ఎంటర్. వన్స్ క్లిక్ చేస్తే మీకు చూడండి ఎన్ని అయితే GPUs ఉన్నాయో అవన్నీ కూడా బ్యాకప్ అయిపోతాయి ఆటోమేటిక్గా. ఇఫ్ యూ గో టు ద సేమ్ లొకేషన్ అండ్ సీ, మనం అయితే బ్యాకప్ లొకేషన్లో బ్యాకప్ అనుకున్నామో ఇక్కడ చూడండి మొత్తం ప్రీవియస్లీ మనం 3 బ్యాకప్స్ ఏమో GUI త్రూ తీసాము, ఒకటేమో ఇండివిజువల్ బ్యాకప్ తీసాము, నవ్వు ఇప్పుడు పవర్ షెల్ నుంచి బ్యాకప్ తీసాము. ఇఫ్ యూ గో బ్యాక్ టు ద గ్రూప్ పాలసీ మేనేజ్మెంట్ అగైన్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు రీస్టోర్ అగైన్, ఫర్ ఎగ్జాంపుల్ రీస్టోర్ చేయాలనుకున్నారు, మేనేజ్ బ్యాకప్స్. ఇక్కడ చూడండి వెన్ యూ క్లిక్ ఆన్ షో ఓన్లీ లేటెస్ట్ బ్యాకప్స్ అని క్లిక్ చేసినప్పుడు మీకు ఏదైతే లేటెస్ట్గా ఏదైనా ఎలానే తీసుకోండి, GUI నుంచి తీసుకోండి, పవర్ షెల్ నుంచి తీసుకోండి, బట్ లేటెస్ట్గా ఏదైతే బ్యాకప్స్ ఉన్నాయో అవి ఇలా డిస్ప్లే అవుతాయి. లేదు మీకు అన్ని బ్యాకప్స్ కనబడాలంటే జస్ట్ అన్చెక్ దిస్, యూ కెన్ ఏబుల్ టు సీ. ఏ బ్యాకప్ కావాలంటే ఆ బ్యాకప్కి రీస్టోర్ చేసుకోవచ్చండి. దిస్ ఈజ్ హౌ వీ కెన్ డూ. అండ్ మీకు పవర్ షెల్ చూపించడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే మాన్యువల్గా ఎవరు చేయరు. ఏం చేస్తారంటే ఈ స్క్రిప్ట్ని ఆటోమేట్ చేసుకుంటారు, లైక్ ఏదైనా టాస్క్ షెడ్యూలర్లో పెట్టేసుకుని ఆటోమేటిక్గా రన్ అయ్యేలాగా. బట్ ఇంకొకటి అండి, రియల్ టైమ్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో ఇక్కడ లోకల్ డ్రైవ్స్లోకి బ్యాకప్ తీయరు. దే విల్ బి యూజింగ్ ఏ షేర్డ్ పాత్. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఇక్కడ షేర్ డ్రైవ్ ఉంది చూడండి, నెక్స్ట్ నేను ల్యాబ్లో చేశాను కదా. ఎస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇందులోకి బ్యాకప్ తీయాలనుకున్నాను అనుకోండి, నేను అకౌంట్స్లో కాదు ఐటీలోకి బ్యాకప్ తీయాలనుకుంటే ఏం చేస్తానంటే నేను జస్ట్ ఆర్ టెస్లా గ్రూప్ DFS -IT, ఎస్, ఈ పాత్ని కాపీ చేసుకుని ఇక్కడ బ్యాకప్ లొకేషన్ పాత్ ఉంది కదా, సేమ్ లోకల్ ఇచ్చాం కదా, అక్కడ నేను షేడ్ పాత్ ఇస్తాను. ఎస్, క్లిక్ ఎంటర్. సో నేను ఇప్పుడు ప్రీవియస్లీ లోకల్లోకి తీసాను, ఇప్పుడు షేడ్ పాత్లోకి తీసాను. చూడండి నేను DFS షేడ్ పాత్ ఏదైతే ఉందో నా దగ్గర అవైలబుల్, దాన్ని యూస్ తీసుకుని దానిలోకి బ్యాకప్ తీసుకున్నాను. ఇలా ఇక్కడ ఎక్కడైనా మీకు షేడ్ లొకేషన్ పెట్టుకుంటారో ఆ షేడ్ లొకేషన్లోకి బ్యాకప్ ఆటోమేటిక్గా షెడ్యూల్ అయ్యేలాగా ట్రిగ్గర్ అయ్యేలా పెట్టుకుని ఈ పర్టికులర్ స్క్రిప్ట్ని ఒక టాస్క్ మేనేజర్లో యాడ్ చేసుకుని దాన్ని వీక్లీ, మంత్లీ, లైక్ ద వే హౌ ఫ్రీక్వెంట్ యూ టేక్ ద బ్యాకప్ యాజ్ పర్ యువర్ కంపెనీ పాలసీ, you will be configured like that and you will be monitoring. See ఎన్ని బ్యాకప్స్ వచ్చినాయి, ఇందులో ఏ డేట్కి బ్యాకప్ అయింది, 7th డే అయింది ఫర్ ఎగ్జాంపుల్, 1 డే ఎవ్రీ ఆల్టర్నేట్ అయితే 8th డే కాకుండా మళ్ళీ 9th డే బ్యాకప్ అయ్యేలా షెడ్యూల్ పెట్టుకుంటారండి. See how to explain in this way how exactly the things work, how exactly you work. ఎప్పుడైనా GPUలో చేంజెస్ చేసినప్పుడు మీరు ఎలా చేస్తారు అనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్తున్నప్పుడు యూ కెన్ యాడ్ దిస్ టు యువర్ ఇంటర్వ్యూయర్కి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే, సో ఇన్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో GPU మీద వర్క్ చేస్తారు అని చెప్పి దే విల్ బీ గెటింగ్ ఏ కాన్ఫిడెన్స్ ఆన్ దిస్. ఓకే, yeah, this is all about the video friends. Thank you, have a nice day.